హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారైతే అనుకుంటున్నాను. వెల్కమ్ టు ప్రియా సింపుల్ వరల్డ్. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసరికి పొలిపాడ్యమి రోజు తీసిన వ్లాగ్ అండి. మార్నింగ్ 4:20కి అయితే లెగ్సి డోర్స్ అయితే ఓపెన్ చేశాను. బయట అయితే ఎంత చీకటిగా ఉందో. ఇంకా ఇంట్లో క్లీనింగ్ అంతా కంప్లీట్ చేసుకొని ఫ్రెష్ అయ్యి వచ్చి ప్రసాదం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. వడపప్పు అండ్ సనివిడి ఉంటుంది కదా, బెల్లం వేసి చేస్తారు పిండిలో, అదైతే ప్రిపేర్ చేస్తున్నాను. పరవన్నం అలా ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను, టైం లేదండి. నేను స్నానం చేసి వచ్చేసరికి 5 అయిపోయింది. సో మనము దీపాలు నీళ్ళల్లో వదిలేది 6 కల్లా వదిలేయాలి కదా. సో అందుకే ఇంకా ఇలా అయితే ప్రసాదం ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇంకా దేవుడి దగ్గరికి వచ్చి ఇలా అలంకరణ అయితే చేసేసుకుంటున్నాను. సో మాకు తులసి కోట లేదు కాబట్టి మేము ఇలాగా శివుడి ఫోటో పెట్టుకొని ఇలా అలంకరణ చేసుకొని నీళ్ళల్లో అయితే వదులుతామండి. తులసి కోట ఉంటే తులసి కోట ముందు అయితే చేసుకోవచ్చు. సో లేదు కాబట్టి ఇలా చేసుకుంటున్నాము. ఈ పొలిపాడ్యమి ఎందుకు చేసుకుంటారు, ఎలా స్టార్ట్ అయింది అసలుకి, ఈ కథ అయితే మీకైతే చెప్తాను, వినండి. కార్తీక మాసం దీపాల వెలుగుతో భక్తి పరిమళం పూసే పవిత్ర కాలం. ఈ నెలలో వచ్చే పోలిపాడ్యమి రోజుకు ఒక అందమైన కథ ఉంది. పూర్వం ఒక చిన్న గ్రామంలో హేమలంబ అనే మంచి మనసున్న రైతు ఉండేవాడు. పేదవాడు కానీ దయగల గుండెతో అందరికీ సహాయం చేసేవాడు. అదే గ్రామంలో కొందరు ధనవంతులు లోభం, అహంకారం, మోసం ఎక్కువగా ఉండేవారు. హేమలంబ మంచితనాన్ని చూసి వాళ్ళు నవ్వుకునేవారు. ఒక సంవత్సరం ఆ గ్రామంలో ఘోర వర్షం రాక కరువు వచ్చింది. నీళ్లు కరువయ్యాయి, అన్నం కరువైంది. ప్రజలు బాధల్లో మునిగిపోయారు. కానీ హేమలంబ దగ్గరున్న కొద్దిపాటి ధాన్యాన్ని, నీటిని పేదలకు పంచుతూనే ఉన్నాడు. ధనవంతులు మాత్రం తలుపులు వేసుకొని తమ సంపదను దాచుకున్నారు. ఒక రాత్రి వృద్ధుడి రూపంలో శివుడు హేమలంబ ఇంటికి వచ్చి అన్నాడు, బిడ్డ, కొంచెం నీళ్లు ఇస్తావా అని. హేమలంబ తన ఇంట్లో ఉన్న చివరి నీటిని తీసుకొని వృద్ధుడికి ఇచ్చాడు. తర్వాత వృద్ధుడు దివ్యకాంతితో మారి చెప్పాడు, నీ మంచితనం కోసం ఆశీర్వదిస్తున్నాను. రేపు ఉదయం ఈ గ్రామానికి భయంకరమైన వరద వస్తుంది. వెంటనే కుటుంబంతో కలిసి కొండపై ఉన్న శివాలయానికి వెళ్ళిపో. వినేవారిని మాత్రమే తీసుకుపో. ఉదయం గ్రామమంతా చెప్పిన ధనవంతులు నవ్వుతూ, నీ పిచ్చి మాటలు మమ్మల్ని కదిలించవు అని అహంకరించారు. కానీ మంచివాళ్ళు హేమలమ్మను నమ్మి శివాలయానికి వెళ్ళారు. కొద్దిసేపటికే నల్ల మేఘాలు, భీకరమైన వర్షం, ఘోర వరద గ్రామమంతా క్షణాల్లో మునిగిపోయింది. అహంకారం, సంపద అన్నీ నీటిలో కలిసిపోయాయి. శివాలయంలో ఉన్నవాళ్ళు మాత్రం రక్షించబడ్డారు. తర్వాత శివుడు ప్రత్యక్షమై అన్నాడు, ఈ రోజు నుండి పొలిపాడ్యమిగా జరుపుకోండి. ఆ రోజు దీపం వెలిగించి పేదలకు సహాయం చేసి మనసులోని అహంకారాన్ని, చీకట్లను తొలగిస్తే ఆయురారోగ్యాలు, ఆనందం, ఐశ్వర్యం మీ ఇళ్లల్లో నిండిపోతాయి. అందుకే మన పొలిపాడ్యమి రోజున దీపాలు వెలిగించడం, దాన ధర్మాలు చేయడం, పోలీలు పంచుకోవడం చేస్తాం. భక్తి అంటే దేవుణ్ణి పూజించడం మాత్రమే కాదు, మన హృదయంలోని వెలుగుతో ఇతరుల జీవితాల్లో ఆనందం పంచడం. ఏమంటారు? మీకు ఈ కథ నచ్చింది అనుకుంటున్నాను. అందుకనే మనం పొలిపాడ్యమి చేసుకుంటాం. ఇలాగ చాలా కథలు అయితే ఉన్నాయండి. ఈ కథ అయితే మీకు చెప్పాను. ఇంకా ఒత్తుల విషయానికి వస్తే ఒకళ్ళు 31, 32, 35 ఏ ఒత్తులు వెలిగించాలి అనుకుంటారు. సో ఒక్కొక్క ప్రాంతం బట్టి ఉంటుందండి. నేనైతే 31 ఒత్తులు అయితే వెలిగిస్తున్నానండి. నాకు తెలిసిన దాని ప్రకారం అయితే 31 ఒత్తులు ఎందుకు వెలిగిస్తాము అంటే, కార్తీక మాసం మొత్తం 31 రోజులని భావిస్తాం కదా. ఆ 31 రోజుల్లో శివుడు, కేశవుడు దీపారాధన శక్తి మన జీవితాన్ని రక్షిస్తుందని నమ్మకం. ప్రతి ఒత్తి ఒక రోజు యొక్క పాపాన్ని శుద్ధి చేస్తుంది అని పురాణాలలో భావన. సో నాకు అలా తెలుసు కాబట్టి నేను 31 ఒత్తులు అయితే వెలిగిస్తున్నాను ఎప్పటి నుంచో. ఇలా అయితే నేను చేసుకున్నానండి పొలిపాడ్యమి. మీరు ఎలా చేసుకున్నారు కమెంట్ చేయండి. అసలు చేసుకుంటారా చేసుకోరా అది కూడా కమెంట్ చేయండి. సో నేను చెప్పిన కథ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.